ఇప్పుడు మన సొసైటీలో డాక్టర్స్ అంటే ఒక ఐడియల్ పర్సన్ లాగా చూస్తారు అందరూ. సో డాక్టర్స్ ఆల్సో నీడ్ హెల్ప్. సో ఇట్ ఈస్ అ బిగ్ బూన్ మనకి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు షేర్ చేసుకోలేని సిచ్యువేషన్స్లో ఐ సజెస్ట్ దట్ యూ సీక్ ప్రొఫెషనల్ హెల్ప్, బీట్ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్. టేక్ ప్రొఫెషనల్ హెల్ప్. పేషెంట్స్ మైండ్ సెట్ మారుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మారితే దాని గురించి ఏమైనా చెప్తారు? నేను ఒకటే బిలీవ్ చేస్తాను, చేంజ్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్. అంటే మార్పు మాత్రమే కాన్స్టెంట్. ఇప్పుడున్న యంగ్ డాక్టర్స్కి హూ వాంట్ టు బీ అ గైనకాలజిస్ట్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు వర్క్ ఎంతసేపు చేస్తారో అంతసేపు చేసి కొంత టైం, మిగిలిన టైంని అప్డేట్ అవ్వడానికి ఎలాగూ వాడాల్సి వస్తుంది. సమ్ టైమ్ ఇన్ అ డే. నేను అనుకోవటం గైనకాలజిస్టులు అందరికీ, గైనకాలజిస్ట్ ఆర్ ద ఫస్ట్ పర్సన్స్ బేబీని చూసి కానీ ముట్టుకోగలిగిన వాళ్ళు. సో పేరెంట్స్ ముట్టుకోగటానికి ముందు మేము ముట్టుకుంటాము, మేము చూస్తాము. ఒక్కొక్కసారి డెలివరీ మూమెంట్స్ చాలా స్వీట్గా ఉంటాయి. పిల్లలు మా ఏళ్ళు పట్టుకోవటం, అవి ఐ థింక్ ఇట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ గైనకాలజిస్ట్గా నా ప్రాక్టీస్లో. సో మీరు మీ ఫస్ట్ సర్జరీ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? గూస్ బంప్ మూమెంట్స్ అనాలి. ఎందుకంటే ఆ నైట్ అంతా నేను నిద్రపోలేదు. లిటరల్గా పేషెంట్ పక్కనే కూర్చున్నాను.